మన భాషను మనం నిలుపుకోవాలి, మన సంస్కృతి. ఇప్పుడు నువ్వు ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు నీ భాష నీ సంస్కృతిని ఎట్లా కోరుకుంటావో, అంతర్రాష్ట్రములు మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రము పోటీ కాదు, ఎప్పుడూ ఒకదానికొకటి అనుకూలం. అందువల్ల మనం ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం యొక్క భాష నీకు లాభం. అందువల్ల విద్యార్థులందరూ కొంచెం సరళమైన మార్గములో, నిజంగా అభ్యుదయం కలిగే మార్గంలో ఆలోచించి వాళ్ళందరూ కూడా దీనికి సహకారముగా సద్బుద్ధితో ముందుకెళ్ళాలి. భాష వద్దు అనరాదు. భాషాద్వేషం ఎవరికీ ఎప్పుడూ మంచిది కాదు. భాష, సంస్కృతి ఇవి నిలబెట్టుకోలేకపోతే ఇంకా ఏమున్నట్టు మనకు? అందువల్ల భాషా సంస్కృతులను మనము వాటితో విభేదించకుండా, వాటిని ఎప్పుడూ చర్చాస్పదము చెయ్యకుండా, ఇందులో ఏమీ కష్టం లేదు. ఆ వయస్సులో 2-3 భాషలు నేర్చుకోవటం ఏమి కష్టము? 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక నేర్చుకునేది కాదు భాషలు, చిన్నప్పుడే రావాలి. రావటం వాళ్ళ జీవితానికే ఉపయోగకరం. విద్యార్థులందరూ ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను.